హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఈరోజే అంటే సెప్టెంబర్ నవంబర్ 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే ట్రెజరీ మరియు జిల్లాల లిస్ట్ అయితే విడుదల. సో, జీతాల బిల్లుల యొక్క స్టేటస్ ఎలా ఉంది? పెన్షన్ బిల్లుల యొక్క స్టేటస్ ఎలా ఉంది? ఈరోజు జమ అవుతాయా లేవా? అనేటటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెరిగిన జీతాలు మరియు పెన్షన్లతో డీఏ, డీఆర్ గ్రీన్ సిగ్నల్. తాజా వార్తల ప్రకారంగా 37.31% పెంపుతో అక్టోబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు నవంబర్ 1 తేదీన అయితే ఈరోజు జమ కానున్నాయి. ఇది ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు ఒక శుభవార్త. సో, పెన్షనర్ బిల్ స్టేటస్ ఎక్కడ ఆగి ఉంది అంటే నెల్లూరు, కడప, తిరుపతి, భీమవరం, మాచర్ల, అద్దంకి, వెంకటగిరి, మదనపల్లి, పుత్తూరు, శ్రీకాకుళం, నంద్యాల, ఆమదలవలస, చిలకలూరిపేట, విజయవాడ, మంగళగిరి, చిత్తూరు, కదిరి జిల్లాల బిల్లులు పరిశీలిస్తే చాలా వరకు కూడా అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. నిధుల విడుదల కోసం అయితే ఎదురుచూపు. అంటే నిధులు విడుదల కాగానే బిల్లులు తదుపరి దశకైనటువంటి ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కు చేరుకుంటాయి. సో, ఈ మేరకు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గోదావరి అట్ భీమవరం ఎస్‌టీఓ పాలకొలుకు సంబంధించిన బిల్లు అప్రూవల్ అయినప్పటికి కూడా ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్నీ దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. ఇంకా తదుపరి దశకైతే చేరుకోలేదు. పెన్షనర్ల బిల్లులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. సో, బిల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఉద్యోగులకైతే బిల్ నంబర్ ఉంటుంది. దాంతో బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో, ఉద్యోగులైతే మీరు మీ బిల్ స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చనమాట. సీఎఫ్ఎంఎస్ ఆహ్, నిధి యాప్‌లో గానీ, లేదంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో గానీ లాగిన్ అయ్యి మన యొక్క బిల్ స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. సో, పే స్లిప్స్ మరియు డీఏ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. డీఏ టేబుల్ ప్రకారంగా ఎవరికి ఎంత వస్తుందనేది ఈ మేరకు మన యొక్క పే స్లిప్‌లో అయితే ఉంటుంది. ఉదాహరణకు 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 728 అదనంగా అంటే డీఏగా అయితే వస్తుందనమాట. ఈ విధంగా డీఏ అనేది లెక్కించుకోవడానికి ఫార్ములా ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100. మరి వివిధ శాఖల్లోనూ అదే పరిస్థితి. విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్, గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ మరియు ఇతర డిపార్ట్‌మెంట్ వారి అందరికీ కూడా పే స్లిప్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి బిల్లులన్నీ కూడా స్టేట్ మొత్తం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్ టాక్స్ డిడక్షన్‌కి సంబంధించిన సమాచారం కూడా ఉంది. నిధులు విడుదల వెంటనే అందరికి కూడా జీతాలు, పెన్షన్‌లు క్రెడిట్ అవుతాయనైతే తెలుస్తున్నటువంటి అప్డేటు. యాక్చువల్‌గా ఈరోజు మనకు 10 గంటల నుంచి జీతాలు, పెన్షన్‌లు జమ కావాలి అంటే ముందుటి రోజు అంటే మనకు అక్టోబర్ 31 తేదీ నిన్నటి రోజున బిల్లులు ఈవినింగ్ లేదా అర్ధరాత్రి లోపల ఆ బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కి చేరుకొని ఉండాలి. కానీ ఇంకా ఎక్కడే గాని ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కైతే బిల్లులు వెళ్ళిన సమాచారం లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే వేచి ఉన్నాయి. మేబీ ఈరోజు ఫండ్ గనుక రిలీజ్ అయినట్లయితే మనకు ఆ బిల్లన్నీ ఈరోజు మధ్యాహ్నం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి తదుపరి దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్విబరీ స్టేజ్‌కు చేరుకోవడము, అలాగే మనకు సాయంత్రం లోపల జీతాలు, పెన్షన్‌లు జమ కావడం కూడా జరగవచ్చనమాట. సో, ఈ మేరకు జీతాలు, పెన్షన్‌లు జమయ్యే ఈరోజు జమయ్యేటటువంటి లిస్ట్ అయితే చూద్దాము. నవంబర్ 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు ఈ నెల జీతాలు మరియు పెన్షన్‌లు 1 తేదీనే బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. ఈ మేరకు ట్రెజరీల వివరాలైతే చూద్దాము. సో, మనకు బిల్ అనేది డీడీఓ గారు 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ బిల్‌నైతే సబ్మిట్ చేయడం జరిగింది. ఎర్బ్ పేరోల్ నందు. ఎవరికైతే పాత బిల్లులు సబ్మిట్ చేశారో వాటిని క్యాన్సెల్ చేసి మళ్ళీ
పెరిగిన డీఏతో 37.31% డీఏతో మళ్ళీ రీసబ్మిట్ చేయడం జరిగింది. సో, ఆ బిల్లులు కూడా దాదాపుగా అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వచ్చాయన్నమాట. ఎస్‌టీఓ గారి అప్రూవల్ పొంది. ఇకపోతే పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఉద్యోగులు, పెన్షనర్సు, ఉద్యోగులు, ఉపాధ్యాయులైతే నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేయవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ ప్రక్రియ వచ్చేసి మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకు నిధి అనే పోర్టల్‌లో అన్నీ లాగిన్ అయిన తర్వాత పే స్లిప్స్ అనే ఆప్షన్ అన్నీ ఉంటాయి. ఇందులో రీసెంట్ పే డీటెయిల్స్‌లో పే స్లిప్ అయితే అవైలబుల్ ఉంది. సో, ఈ విధంగా ఈ యొక్క స్క్రీన్ పైన ఉన్నటువంటి ప్రాసెస్‌ని ఫాలో అయ్యి ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అందులో మన పే స్లిప్‌లో ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ గూడా మనము తనిఖీ చేసుకోవాలి. ఏమైనా వ్యత్యాసం ఉన్నట్లయితే తక్షణమే సంబంధిత అధికారికి అయితే ఆ యొక్క సమాచారాన్ని తెలియజేయాలి. సో, మీకు రావాల్సిన డీఏ కరెక్ట్‌గా వచ్చిందా? అలాగే మీకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తించే వారికి వచ్చిందా లేదా? అలాగే పెరిగిన డీఆర్ వచ్చిందా లేదా? ఇవన్నీ గూడా మనము సరిచూసుకోవాలి. సో, ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే వెంటనే మీ ఎస్‌టీఓ గారి లేదా డీడీఓ గారికి రాతపూర్వకంగా సమస్యనైతే తెలియజేయాల్సి ఉంటుందండి. ఇక ఇప్పటివరకు అప్రూవల్ అయిన ట్రెజరర్ లిస్టు కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజోలు, చింతలపూడి, కర్నూలు, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, తెనాలి, బొబ్బిలి, కడప, తాడిపత్రి, రాజమహేంద్రవరం, తిరుపతి, మదనపల్లి, కైకలూరు, మచిలీపట్నం, అద్దంకి, సత్యవీడు, పామూరు, కర్నూలు, ఉరవకొండ, సత్యవీడు, చిత్తూరు. సో, ఈ ప్రధాన ట్రెజరీ పరిధిలలో బిల్లులైతే అప్రూవల్ అయిపోయాయి పూర్తి స్థాయిలో. సో, బిల్లులన్నీ కూడా ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. ఇకపోతే జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే శాఖల వారీగా, డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, హెల్త్ డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులందరికీ కూడా ముందుగా ప్రయారిటీ ప్రకారంగా జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. మిగిలిన శాఖల వారికి రెండవ తేదీ సో, రెండవ తేదీ ఆదివారం లేదా మూడవ తేదీ సోమవారం అలా జమ అవుతాయి. పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక. మీ పెన్షన్ ఖచ్చితంగా నవంబర్ 1 తేదీన బ్యాంక్‌లో జమ అవుతుందనైతే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు పడే ట్రెజరీల లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట, పాలకొండ, టెక్కిలి, ఆమదాల వలస, సోంపేట, రాజం, కొత్తూరు, ఇచ్చాపురం, రణస్థలం. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, రంపచోడవరం, యలమంచిలి, పాడేరు, అరకు, చింతపల్లి, భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, కొవ్వూరు, పాలకొల్లు, పెనుగొండ, విజయవాడ, గుడివాడ, తెనాలి, గుంటూరు, నర్సరావుపేట, సత్తెనపల్లి, మచిలీపట్నము, అనంతపురం, కర్నూలు, నంద్యాల, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి, ఒంగోలు, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీఓ, ఎస్టీఓ మరియు డీటీఓ పరిధిలో అన్నీ కూడా బిల్లుల లిస్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీ ట్రెజరీ కూడా ఈ యొక్క లిస్ట్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో, ప్రభుత్వం ప్రతి నెలలాగా ఈ నెల కూడా 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ చేసే దిశగా అన్ని ఏర్పాట్లయితే పూర్తి చేసింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆహ్, ఏమైనా ఈరోజు ఆలస్యం కావచ్చు. కొంతమందికి ఈరోజు జమ కాకపోవచ్చు గానీ మొత్తం మీద జీతాలు, పెన్షన్‌లు నవంబర్ 3 తేదీ లోపల పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తెలుస్తోంది. ఎవరు కూడా కంగారు పడవద్దు. కొంతమంది ఉద్యోగులు పాత బిల్లులను అప్‌లోడ్ చేశారు. సో, వారికి మళ్ళీ వాటిని క్యాన్సెల్ చేసి రీసబ్మిట్ కూడా చేయడం జరిగింది. అలాంటి వారికి కొద్దిగా ఆలస్యంగా అయితే జమ అవ్వవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారము. సో, బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. అలాగే అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు సమాచారం మీకైతే అందుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.